సో మీ 10 అంకెల మొబైల్ నంబర్ పేపర్ మీద రాసుకోండి. లాస్ట్ అంక 10వ అంక కానీ 0 వస్తే, సో లాస్ట్ నంబర్ 0 వస్తే ఏమవుతుంది? సో నేను చేసిన స్టడీలో 10 డిజిట్స్ మొబైల్ నంబర్లో లాస్ట్ నంబర్ 0 వస్తే అయ్యే పనులన్నీ స్లో అయిపోతాయి. మనం ఎవరికైనా ఫోన్ చేసి ఏదైనా చెప్పాలన్నా 100 క్వశ్చన్స్ ఉంటాయి. మనం అడిగిన వెంటనే వాళ్ళు జవాబు ఉండదు, ప్రశ్నకి ఇంకొక ప్రశ్న. సో లాస్ట్లో 0 రావడం ఇండికేట్స్ ఫెయిల్యూర్స్, ఇండికేట్స్ జరిగే వర్క్లో బ్రేక్స్, ఫెయిల్యూర్స్, మోర్ ఎక్స్పెండిచర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్. సో లాస్ట్లో 0 రావడం అనేది అంత మంచిది కాదు. ఇది 100కి 90 మందికి ఫెయిల్యూర్స్ని, ఇబ్బందుల్ని, బిజినెస్ ఒక్కసారిగా పడిపోతుంది, డబ్బులో పడిపోతాము. సో ఇంత డేంజర్ ఉంది కాబట్టి 10 డిజిట్స్ మొబైల్ నంబర్లో లాస్ట్ నంబర్ 0 పెట్టుకోకండి. ఈ 0 లేకుండా చూసుకోండి. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా వాట్సాప్ నంబర్ రాసుకోండి. స్క్రీన్లో ఏ నెంబర్ కన్నా వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ ఎస్ఎంఎస్ మీకు పర్మిషన్ ఉంది, వాట్సాప్ కాల్స్ పర్మిషన్ లేదు. సో నేను మీ పేరు స్టడీ చేశాక రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అన్ ఎమర్జెన్సీ.